Welcome to the future of coding. Let's build and grow together. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ సుబ్బు. మీరు చూస్తున్నారు కోడ్ విత్ సుబ్బు. ఈ రోజు మన వీడియోలో జావా యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బిల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన దగ్గరికి వచ్చేసి రోడ్ మ్యాప్స్ అని చాలా ఉన్నాయి. జావా స్క్రిప్ట్, పైథాన్, ఏ ఇంజనీర్, డేటా అనలిస్ట్, ఇలా రోడ్ మ్యాప్స్ ఉన్నాయి. మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే మన ఛానల్లో డైలీ జావా అండ్ పైథాన్ వీడియోస్ వస్తాయి అనమాట. ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మనకు వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ సంబంధించిన ఏమైనా వీడియోస్ అండ్ ఇవన్నీ డైలీ మన సెకండ్ ఛానల్లో వస్తాయి అనమాట. మన సెకండ్ ఛానల్ వచ్చేసి పాండా సింటాక్స్ అని ఉంటుంది. దీని కానీ ఇంకా ఎవరైతే మన ఫ్యామిలీ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ దీంట్లో వచ్చేసి వెబ్ ఫుల్ స్టాక్ సంబంధించిన వీడియోస్ అన్ని డైలీ వస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఇవన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవన్నీ ఇక్కడ వస్తాయి. అక్కడేమో మనకి వెబ్ సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి అనమాట పాండా సింటాక్స్ లో. ఓకేనా, ఇక్కడ డైలీ లైవ్ స్ట్రీమ్స్ కానీ జరుగుతాయి. అక్కడ ఓన్లీ వెబ్ అనమాట. ఓకేనా, మీకు వెబ్ కానీ కావాలంటే సిమిలర్ గా దాని కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. జావా అసలు ఎందుకు, జావా ప్రోగ్రామింగ్ ఎందుకు యూజ్ చేస్తారు, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. జావా ప్రోగ్రామింగ్ అనేది ఇప్పుడు మనం హ్యూమెన్స్ తో కనెక్ట్ అవ్వాలంటే మనం కమ్యూనికేషన్ చేస్తున్నాం. ఎలా? ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు, హిందీ ఉంది. మనము కంప్యూటర్తో కనెక్ట్ అవ్వాలంటే మనకి ఒక లాంగ్వేజ్ కావాలి. అది జావా, పైథాన్, సి ఇలా ఉన్నాయి. అందుకే మనకి ఒక జావా ప్రోగ్రామింగ్ కనిపెట్టారు. ఎవరు కనిపెట్టారు? జేమ్స్ గాస్లింగ్ అనే అతను 1995లో కనిపెట్టారు. అసలు జావా అనేది పవర్ఫుల్ అండ్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది అరౌండ్ 3 బిలియన్ పీపుల్ అనేది యూజ్ చేస్తున్నారు. అండ్ మనకి జావా కనిపెట్టింది అయితే సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు, బట్ దాన్ని ఓన్ చేసుకుంది ఆర్కిల్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు అనమాట. మనం వెబ్ అప్లికేషన్స్ చేయొచ్చు జావా యూజ్ చేసి, మొబైల్ అప్లికేషన్ చేయొచ్చు, ఓన్లీ ఆండ్రాయిడ్ అనమాట. ఐఓఎస్ చేయలేము. అండ్ డెస్క్టాప్ అప్లికేషన్ చేయొచ్చు, గేమ్స్ కి, వెబ్ సర్వీసెస్ కి, డేటాబేస్ కి అండ్ మచ్ మోర్, ఇలా చాలా చేయొచ్చు. మెయిన్ గా జావా అని హై సెక్యూరిటీకి అండ్ రొబస్ట్ కి యూజ్ చేస్తాము. ఎందుకు జావా యూజ్ చేయాలంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. మ్యాక్ లో, లైనాక్స్, విండోస్ దేంట్లో అయినా రన్ చేయొచ్చు. అండ్ మనకి ఇది వచ్చేసి మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ లోనే పాపులర్ అనమాట. అండ్ మోస్ట్ డిమాండ్ ఉంది జాబ్ మార్కెట్ లో జావా అంటే. అండ్ మనకి సింపుల్ గా లెర్న్ చేసుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి C++, C# లాగా ఉంటుంది అనమాట. సింటాక్స్ ఇవి కొన్ని. మనకి ఇది హై సెక్యూర్ అండ్ పవర్ఫుల్ అనమాట. ఇది అండ్ మళ్ళీ ఓపెన్ సోర్స్, ఎవరైనా ఫ్రీగా జావా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఉంటది. ఇంకొంచెం ఎక్స్ట్రా చెప్పుకుందాం జావా గురించి. మనకి జావా అనేది ఎలా రన్ అయ్యిద్ది అంటే, మీరు రాసే కోడ్ మొత్తం జావా వర్చువల్ మిషన్ మీద రన్ అయ్యిద్ది. మనకి జేడీకే ఉంటుంది, జావా డెవలప్మెంట్ కిట్, జేఆర్ఈ ఉంటుంది, జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్, ఇలా ఉంటుంది అనమాట. బట్ మనం రాసే కోడ్ జావా వర్చువల్ మిషన్ అనేది చేస్తుంది. ఓకేనా, మనం ఇక్కడ వచ్చేసి మన అప్లికేషన్ ని మీరు చూసుకుంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, డెస్క్టాప్ కి, వెబ్ కి, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, హై రోబస్ట్ సెక్యూరిటీ అప్లికేషన్ యూజ్ చేస్తారు. మనం వచ్చేసి ఇక్కడ మనం మాన్యువల్ టెస్టింగ్, సెలీనియం ఆటోమేషన్ కానీ యూజ్ చేసుకోవచ్చు. వెబ్ లో స్ప్రింగ్ బూట్, ఆండ్రాయిడ్ లో ఫర్ మొబైల్ అప్లికేషన్స్ కి ఏంటిది ఆండ్రాయిడ్ కి యూజ్ చేస్తాం. అండ్ మనకు వచ్చేసి వెబ్ లో బ్యాక్ ఎండ్ కిందకి స్ప్రింగ్ బూట్ యూజ్ చేస్తాం. ఓఆర్ఎం అంటే ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అనమాట. అది వచ్చేసి మనం ప్రీడిఫైన్ గా డేటాబేస్ ఉండిద్ది అనమాట. దీన్ని యూజ్ చేసుకోవచ్చు. జావా సర్వ్లెట్స్ గాని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కోట్లిన్ గాని యూజ్ చేయొచ్చు. జావా సిమిలర్ ఉంటది. ఫ్లటర్ వచ్చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ టైప్ అనమాట. యూఐ డిజైన్ చేస్తాము. నెక్స్ట్ అండ్ ఇలా మనకి డెస్క్టాప్ అప్లికేషన్స్ కి అయితే యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కి చెప్పే కదా స్ప్రింగ్ బూట్ యూజ్ చేస్తాము. జకటా, డబ్ల్యూ హైపర్నెట్ యూజ్ చేస్తాము. మనకి మాన్యువల్ టెస్టింగ్, సెలీనియం ఆటోమేషన్ చెప్పాను కాబట్టి సెలీనియం వెబ్ డ్రైవర్ యూజ్ చేస్తాం. టెస్ట్ చేయను, జే యూనిట్ ఇలా యూజ్ చేస్తాం. మనము టెస్టింగ్కి వెళ్ళొచ్చు, వెబ్కి వెళ్ళొచ్చు, మొబైల్ దేనికైనా వెళ్ళొచ్చు జావా నేర్చుకుంటే. అంటే మీరు బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మీకు డొమైన్ బేస్ చేసుకొని వెళ్ళాలి. వెబ్ కంటే ఒకటి నేర్చుకోవాలి. ఇక్కడ మీరు చెక్అవుట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను మీకు ఇంకా కొన్ని, మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బిల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మీరు వెబ్ సంబంధించిన ఆహ్, ఎక్స్‌ప్లనేషన్, కోడ్స్ అండ్ వీడియోస్ కావాలంటే మన సెకండ్ ఛానెల్ చెకౌట్ చేయండి. మన సెకండ్ ఛానెల్ చెకౌట్ చేయండి. వెబ్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తాయన్నమాట. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. గుడ్ బై గయా. బై బై.